వాత్సల్యం అంటే అర్థం కాక ఒక బ్రదర్ని అడిగాను. ఆ బ్రదర్ నాకు నీకు చెప్తారా అని చెప్పేసి ఓ చోటుకి లాక్కపోయాడు. ఒక విషయం దగ్గర తీసిపోయాడు. ఏం చేశాడంటే, ఒక ఆవు ఈనుతా ఉంది. ఆవు ఏం చేస్తూ ఉంది? ఈనుతా ఉంది. నిండు ఆవు ఎదగట్టింది, అంటే ఫుల్ డెలివరీ టైం అయింది. ఇంత పెద్ద పొట్టేసుకుని నడుస్తాడు ఆవు. చూశారు ఎప్పుడన్నా? చాలా నెమ్మదిగా నడుస్తాయి. టైం అయిపోతానే అది ఓ చోటు ఎక్కడ దానికి ఎవరు మంత్రస్థానం ఉండరు. ఎక్కడ పడితే అక్కడ అది కష్టపడి ఈంతుంది. ఈంతానే దూడ బయటకు వస్తానే ఆవు ఏం చేసిందంటే, అది చూపిస్తాడు, చూడన్నాడు. ఏం చేసిందంటే ఆవు దాన్ని మొత్తం నాకేస్తుంది, 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 నాకేస్తుంది. కాళ్ళు, తలకాయ, చెవులు, ముక్కు, నోరు మొత్తం దాని పెద్ద నాలుక కదా ఆవు. ఎంత నాలుగు ఉంటే చాలా పెద్ద నాలుక పెట్టి దాని చెవులు, ముక్కులు అంతా శుభ్రంగా కడిగిన ముత్యంలాగా చేసింది. ఏం చేసింది? ఆయన చెప్పాడు, ఇదే వాత్సల్యం అంటే అన్నాడు. ఇంగ్లీష్లో కంపాషనేట్ అంటాడు. వాత్సల్యం అంటే నిజంగా మనం యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని మురికితో వస్తామో, ఎంత మురికితో వస్తామో, ఎంత చెడుతనంతో వస్తామో, ఎంత భయంకరమైన అలవాట్లతో వస్తామో. నిద్రపోకండి. ఎంత చెడిపోయిన హృదయంతో వస్తామో, ఎన్ని బలహీనతలతో వస్తామో, వ్యసనములతో. వ్యసనం అంటారు చెప్పండి. వ్యసనం అంటే సిగరెట్ ఒక వ్యసనం, తాగుడు ఒక వ్యసనం, ఎన్నో వ్యసనాలు. చెప్పొద్దు, మాట్లాడకూడదు. ఎన్నో చెడ్డ చెడ్డ వ్యసనాలు ఉంటాయి మనుషులకు. ఆ వ్యసనములన్నిటి నుంచి నేను విడిపించాడు యేసు. అంత శక్తిమంతుడు ఆయన. ఎలా విడిపిస్తాడంటే తన మహావాత్సల్యమును బట్టి మన పాపములను క్షమించుట ద్వారా ఆయన ఈ రక్షణ జ్ఞానమును మనకు, అర్థమైంది మీకు, అనుగ్రహించాడు.